మలేరియాస్లో ఒక స్పెషల్ ఫీచర్ గుర్తుంచుకుంటుంది నక్సామికాడు. మొట్టమొదట కాన్స్టిపేషన్ ఉంటుంది. 4-5 రోజుల ముందు నుంచి విరేచన పథకంతో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు వస్తాయి. నెక్స్ట్ స్టేజ్లో హెడేక్, తలనొప్పులు వస్తాయి. చెప్పాం కదా, తలనొప్పి చల్లగాలికి హాయిగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు కప్పుకుంటే హాయిగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అనుకోవాలి. చలి వణుకు మలేరియాల్లో ఇట్లా రాదు. ఒక్కొక్క డ్రగ్ తాలూకు మలేరియాలో ఒక్కో సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ను బట్టి వాడికి మందేస్తే మలేరియా రాడికల్ క్యూర్ వస్తుంది. కానీ మలేరియాకి చైనా, తలనొప్పులకు జపాన్ ఇలా ఉండవు. ఫీవర్ అండ్ హీట్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కొంతసేపు చలి వణుకు వస్తుంది. ఆ పైన జ్వరం వచ్చేస్తుంది, ఒంట్లో వేడిగా ఉంటుంది. అది అయిన తర్వాత చెమటలు పోస్తాయి. అన్ని డ్రగ్గుల మలేరియాలోనూ ఇవన్నీ ఉంటాయి, కానీ క్రమం మారుతుంది. కథాక్రమం పెట్టిదనినా అంటే వేరే ఉంటుంది. ఇది నక్సామిక క్రమం. కానీ ఇన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని స్టేజెస్లోనూ కూడా ది పేషెంట్ ఈజ్ చిల్లీ అండ్ వాంట్స్ టు బి కవర్డ్. అది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ది పేషెంట్ ఈజ్ చిల్లీ అండ్ వాంట్స్ టు బి కవర్డ్. చలి అన్నతో బాధగా నుండి కప్పుకొనుటకే కోరుతుంటుంది. ఇన్ని స్టేజెస్లోనూ నక్సామిక. ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టేజ్లో కూడా మొదట చలి వణుకు వచ్చినప్పుడు కప్పుకుంటే నేచురలే అండి. ఇప్పుడు చైనా మలేరియా ఉందనుకోండి, చైనా అనే డ్రగ్ తగులుతుంది. గత వణుకు వచ్చేసి దుప్పటి ఉన్నది ముందు కప్పుకుంటాడు, లేకపోతే పళ్ళు కటకట ఇట్లా పుట్టు మిషన్లు కొట్టుకుంటూ ఉంటాయి. వాడికి వచ్చిన చలికి ముందు ఉన్న దుప్పటి కప్పేస్తాడు. తర్వాత ఆ పక్కన అందుబాటులో ఉన్న చాలువ తెచ్చి కప్పుతుంది గృహిణి. ఆ పైన రగ్గు తెచ్చి కప్పుతుంది. ఆ పైన ఉన్నవన్నీ కప్పుతారు. ఎగురుతూ ఉంటాడు ఇంకా. ఎందుకని? చిల్లీ ఫ్రమ్ విదిన్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దగ్గర ఆ పిల్లలు, మనవరు, వాళ్ళందరినీ కూర్చోమంటాడు. పెద్దగా అందరూ కూర్చుంటారు. పాదాల మీద ఆవిడ కూడా కూర్చుంటుంది, లక్ష్మీదేవి. మామ మీద పడుకుని విష్ణువుకి. కానీ వీళ్ళందరూ ఎగురుతూ ఉంటారు, కానీ వాడికి చలి దగ్గర. చైనా చలి అది. ఎవడు కూర్చుంటే వాళ్ళు కూడా, వీడు వణుకుతూ ఉంటే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. నథింగ్ షార్ట్ ఫిట్. కానీ ఎప్పుడైతే ఆ చలి అయిపోయి జ్వరం రావటం మొదలెట్టిందో ఇవన్నీ తీసేస్తాడు, చొక్కా విప్పేస్తాడు, ఇలా కిటికీలు తీసేయమంటాడు. అంటే తాపం లోపల. వీడికి ఎలాగాదు, చలి ఉన్నప్పుడు కప్పుకుంటాడు, జ్వరం వచ్చినప్పుడు కప్పుకుంటాడు, వేడిగా ఉన్నప్పుడు కప్పుకుంటాడు. ఆ కప్పేసి తీయడు, ఇక్కడి వరకే కప్పుతాడు, కంటకథం. అన్ని స్టేజెస్లోనూ కప్పుకుంటాడు. ఇది ఒక నక్సామికాకు మాత్రమే నిజమైన నివారణ జరుగునట్టు మలేరియా జ్వరం. ప్రతి డ్రగ్కి ఒక మలేరియా ఉంది, చెబుతాం ఆ డ్రగ్ వచ్చినప్పుడు. కనుక మలేరియాకు ముందు కాదు, మనిషికి ముందు. చైనా కావాల్సిన వాడు తేలిగ్గా తెలుస్తుంది. పుట్టేప్పుడు కూడా ఇది మలేరియా రాకుండా ఉండి మామూలుగా అవతారం ఎత్తకుండా మామూలుగా ఉన్నప్పుడే కాసేపు కిటికీలు తీయండి సార్, ఆ ఫ్యాన్ వేయండి సార్ అంటూ ఉంటాడు. ఒక గంటన్నర అయిన తర్వాత ఆ కిటికీలు వేసేయండి, చలిగా వేసుకుని ఉంటాడు. ఇంకా ఫ్యాన్ తీసేయండి అంటూ ఉంటాడు. అంటే ఏంటి? వాడికి గషెస్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్. చైనా పేషెంట్కి అంటే శీతోష్ణములు రెండు పర్యాయం జంతువులు ఉంటాయి. 1-2 గంటలో లోపలికి వేడిగా తెగలొస్తాయి.
మళ్ళీ తర్వాత గంట 2 గంటలో లోపలికి చలి వస్తుంది. చలి వచ్చినప్పుడేమో అన్ని వేయండి అంటూ ఉంటాడు, వేడి వచ్చినప్పుడు అన్ని తీయండి అంటూ ఉంటాడు. ఇది చైనా మలేరియా. అలా ఇంకోడు ఉన్నాడు, ఇంకో మలేరియా. వాడు ఏం చేస్తాడు, రగ్గు చాలువ ఇవన్నీ శుభ్రంగా కప్పేసి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టమంటాడు. అది ఆపేసినా వీడు పడుకోలేడు, ఇది తీసేసినా పడుకోలేడు. ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టడం కప్పుకుంటే పెట్టడం ఎందుకు తగిలయ్యా అంటే వాడు కప్పుకోకపోయినా భరించలేడు, ఫ్యాన్ హై స్పీడ్లో లేకపోయినా భరించలేడు. వాడికి వచ్చిన మలేరియా ఇగ్నేషియా మలేరియా. ఒక ఇగ్నేషియా వేస్తేనే తగ్గుతుంది. కొంతకాలం అయిన తర్వాత వాడుకు హార్ట్ డిసీజ్ వస్తుంది, గుండె జబ్బు వాడు అవుతాడు మలేరియాతో. ఎందుకంటే పోయినా పెడతాం కదా కొన్ని టన్నులు, దాంతో గుండె జబ్బు వస్తుంది. ఆ గుండె జబ్బు కూడా ఇగ్నేషియాతోనే రాడికల్ గా క్యూర్ అయిపోతుంది. ఇదే యాక్చువల్లీ ఈసీజీ తీసి తర్వాత గుండెకాయ అనేక యాంగిల్స్ లో ఎక్స్రే ఫోటోలు తీసి దానికి డ్రాప్సీ ఉన్నది, కార్డియాక్ డ్రాప్సీ, డైలటేషన్ ఉన్నది. తర్వాత ఈసీజీలో చాలా ఫాల్టీగా ఉన్నది. ఇవన్నీ చెప్పి ట్రీట్మెంట్ చేసి 1 ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా హెల్తీ ఇలా అనుకుంటే ఉన్నా కూడా ఈ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పినవి చూసుకున్నట్లయితే ఇగ్నేషియా అంటే దగ్గితే కళ్ళ నీళ్ళు వస్తాయి, నవ్వితే ఏడ్చినట్టు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇగ్నేషియా లక్షణాలు. నవ్వితే ఏడుపు వస్తుంది, వెక్కులు వస్తాయి. కొంచెం గొంతులో ఏదన్నా అనుమానం వచ్చి అని తగ్గితే వరుసన దగ్గు వస్తుంది, ఆగదు. దాని ఇష్టం, వీడి ఇష్టం కాదు. ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఉరికే మాట్లాడుతూ ఉరికే సరదాకైనా సరే మాట వరుసకైనా అన్నాడు అనుకోండి, ఎలా 5 నిమిషాలు తగ్గేస్తుంది. జ్ఞాపకం చేసేవారి దగ్గు వచ్చేస్తుంది. ఇలాంటి వెర్రిబెక్కుడు వ్యవహారాలని తమాషగా ఉంటాయి ఇగ్నేషియా వాడికి. మగవాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఏదన్నా ఎదిరించి మాట్లాడితే ఏడుస్తారు ఇగ్నేషియా వాడు. మగవారు ఏడవటం అనేది పైకి అంత ప్రాబబుల్ కాదు, కానీ ఇగ్నేషియా వారు ఏం చేస్తారు, లైకోపోడియం వాళ్ళు ఏడుస్తారు, ఆరం మెటాలికం వాళ్ళు. కానీ ఎవడు ఏడుపు వాడిది. లైకోపోడియం వాడు ఇలాంటి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మీరు ఫలానా కావ్యం రాశారు, చాలా బాగుంది గ్రంథం, ఎంత కృషి చేశారు, చాలా శ్రమ చేశారు అని వాడు ఆయన మెడలో పూలదండో పంచల సాపో వేస్తుంటే పళ్ళు నేడుస్తాడు. అదేమిటంటే ఈ రోజుల్లో ఎవరికి కావాలి, మాకు కావాలని తీసుకొచ్చి మీరు కుర్చీలో కూర్చోబెడితే సన్మానం చేస్తూ ఉంటుంది. అంటే మాకు కావాలనే అర్థం, మిమ్మల్ని ఇక్కడ కూర్చొని సన్మానం చేస్తామంటే ఎవరికి కావాలని తెలుస్తారు. సామాన్యంగా సాహిత్యం గాళ్లలోనూ ఎలక్షన్ గాళ్లలోనూ లైకోపోడి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది వరకు వాడి కావ్యం ఎవరు గుర్తించకపోయినా సరే బ్రహ్మాండంగా రాస్తూ ఉంటాడు కావ్యాలు. ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి మీరు మహనీయులు బాగుంది మీరు రాశారు, ఈ శాలువా కప్పుతున్నాం అని ఏ ఒడియాల గుడ్డ లాంటిదైనా కప్పినా సరే బళ్ళు నేడుస్తాడు. వండి అంటే వీప్స్ వెన్ థ్యాంక్స్. ఎందువల్ల అంటే ఎమోషన్స్ కన్ఫ్యూజ్ గుర్తొస్తుంది. ఇక్కడ కూడా ఇగ్నేషియాలో కూడా అంతే, ఎమోషన్స్ ఆర్ కన్ఫ్యూజ్. అంటే ఒకటి రావాల్సిన చోట ఇంకోటి బంగిలైపోతున్నాయి వాడు గెలవగా. రాత్రి పొగలు చదివి పరీక్ష భోజనాన్ని రమ్మంటే బాత్రూంలో పెడుతున్నాడు, ఎట్టెడుతున్నాడో తెలియట్లేదు వాడికి. అలా ఉంటాయి వీడికి ఎమోషన్స్. ఇగ్నేషియా వాడికి లైకోపోడియం.
కనుక ఈ నక్సోమిక తాలూకు మలేరియా వరుస గుర్తుంచుకోండి. దీంట్లో ఈ క్రమమే కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ నక్సోమికతోనే మలేరియా తగ్గుతుంది. ఇదే క్రమం ఉన్నా ఇంకే క్రమం ఉన్నా క్రమంతో సంబంధం లేకుండా మలేరియా ఉదయం 9-10 మధ్య కొందరి మొదలెడుతుంది. పొద్దున 7 గంటలకు చూస్తే ఎంత ఉంటుంది? 96.5 అంటే మరీ సత్నార్మం ఉంటుంది. 9 గంటలకి 99, 10 గంటలకి 100, 11 గంటలకి 101, 12 గంటలకి 102, 12:30కి 103, 1 గంటకి 106, మళ్ళీ అక్కడి నుంచి 105, 104 సాయంత్రం అయ్యేటప్పుడు దిగుతుంది. అంటే 9 o'clock మొదలెట్టి నూన్ మిట్ట మధ్యాహ్నం 12, 1 గంట మధ్య పీక్లోకి వచ్చి అక్కడి నుంచి దిగుతుంది. ఇది కొందరికి ఉంటుంది. ఈ లక్షణం ఉంటే చలి తర్వాత చెమట పోసిందా కప్పుకున్న ఇవన్నీ చూడకూడదు. నక్సోమిక కాదని తెలుసుకోవాలి. ఇందాకేసిన పంచాంగం లెక్కలని తప్పదు వీడికేస్తే. ఈ గ్రాఫ్ కనుక ఉందంటే తప్పనిసరిగా వీడికి నేట్రమూరు వేస్తేనే తగ్గుతుంది ఈ మలేరియా. మలేరియానే కాదు, తలనొప్పి పార్శ్వపు నొప్పులు కానీ విపరీతమైన హెడేక్స్ వస్తాయి. అవి కూడా అలాగే పొద్దున్న 9 ఆ ప్రాంతానికి మొదలెస్తాయి. ఇదే మోస్తరుగా మిట్ట మధ్యాహ్నం బుర్ర దవాయించేస్తూ ఉంటుంది. ఇక అలా మొహాన దిండేసుకుని పడుకుంటాడు. ఎక్కడి నుంచి సూర్యకిరణం ప్రవేశించడానికి వీల్లేదు. ఫోటోఫోబియా అంటారు. అంటే ఫియర్ ఆఫ్ లైట్. కంటి మీద పట్టానికి వీల్లేదు, తల మీద పట్టానికి వీల్లేదు. తలనొప్పైనా అంతే, మలేరియా అయినా అంతే, కడుపు నొప్పి అయినా అంతే. ఇంక ఏదైనా సరే మీ ఇష్టం, ఏ సఫరింగ్ అయినా ఈ టైంలో వచ్చిందంటే నేట్రమూర్. కానీ గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన నేట్రమూర్లో ఏమిటంటే తలనొప్పి రాగానే లేదా మలేరియా మొదలెట్టగానే నేట్రమూర్ తగిలించామనుకోండి 200. మామూలుగా లెక్క ప్రకారం పైకి ఎక్కుతుంది, ఇంకా దిగదు. అక్కడే ఆ సైంధవుడు తలకాయ అన్న చూడండి అలాగా బాణాలు కొడుతూ ఉంటుంది. ఎందుకని ఈ నేట్రమూర్ వాయించేస్తూ ఉంటుంది. లోపల కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రెక్టిఫికేషన్ కంప్లీట్ గా జరిగే వరకు అది అక్కడే ఉంటుంది. ఆ టెంపరేచర్ సుమారు ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3 or 4 days. అలాగే హెడేక్ కూడా ఎక్కువ మ్యాక్సిమం మధ్యాహ్నం వాయించేస్తుంది. ఇక్కడ వేస్తే అది నిలబడిపోతుంది. మామూలు రోజుగా అయితే తగ్గేది 12 నుంచి. మందు లేకపోయినా పీడపోయేది. ఏమయ్యా ఇలాంటి మందు వేసావు అని అంటే యాస్ప్రో, ఎనాసన్ ఏం కనిపించినా కానీ దీని ముందు ఇది వేసిన తర్వాత అవి ఏం వేసినా పని చేయ ఒక్కండు మొరై ఆలకింపడు. దమ్మిడికి పనికిరావు. నేట్రమూర్ డీపెస్ట్ డ్రగ్. దాని పని అది పూర్తి చేసి వాయించేసి యువతలకు వదిలిపెట్టి ఈ వాయింపులో మనిషి బతికితే తర్వాత పర్మనెంట్ గా తగ్గుతుంది. లేకపోతే వీడు వెళ్ళిపోతాడు సర్వరోగహరం. అంచేత వీ హ్యావ్ అడ్మినిస్ట్రేట్ ది మెడిసిన్ ఇన్ ది రాంగ్ టైం. అదొకటి చేయకూడదు. తర్వాత నెవర్ అడ్మినిస్టర్ నేట్రమూర్ వెన్ దేర్ ఈజ్ ఫీవర్. జ్వరం ఉండగా నేట్రమూర్ ఎన్నడూ వేయకము. ఇది ఆ ఫీవర్లు తగ్గడానికి వేసే నేట్రమూర్ అయినా జ్వరం ఉన్న వరుసలో వేయకూడదు. జ్వరాన్ని పైకి లేపి వీడిని మొత్తం అప్పుడు క్షాళన చేయటం మొదలెడుతుంది అనమాట. ఫినైల్ పోసి కడుగుతుంది.
ప్రాసెస్ రెక్టిఫికేషనే, కానీ వీడు ఉండాలి కదా ముందు. ఇది గుర్తుంచుకోవాలి. తలనొప్పులు కూడా అంతే, అది గుర్తుంచుకోవాలి. ఇంకా ఇక్కడ దిగిన తర్వాత నేట్రమూరు వేస్తే ఫీవర్ ఉన్న అవర్స్ లో ఏది చెప్తున్నా, అదే పైన నెక్స్ట్ వస్తున్నాను. సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి వాడికి మళ్ళీ సబ్నార్మల్ వస్తుంది. అర్ధరాత్రి ఆ ప్రాంతం అయ్యేటప్పటికి తెల్లవారుజామున మరీ సబ్నార్మల్ ఉంటుందనగా సాయంత్రం ఎక్కడైతే సబ్నార్మల్ ఏ టైం ఇప్పుడు వచ్చిందో అప్పుడు వేయండి. వేస్తే మర్నాడు రైజు ఫీవర్. కానీ హెడేక్స్ లో మాత్రం సాయంత్రం హెడేక్ తగ్గిపోయి బాగా ఉన్న టైం ఉంటుంది, అప్పుడు కూడా నేట్రమూరు వేయకండి. నేట్రమూరు పేషెంట్కి నేట్రమూరు వేయద్దు. అదేమిటంటే అన్యాయంగా ఉందండి. అది కాదు, ఏమిటంటే నేట్రమూరు వేస్తే మర్నాడు సొపేరం లేపేస్తుంది, ఈ డిప్పు బద్దలు కొట్టేస్తుంది. దాని టైం అవర్స్ వచ్చినాయి చూడండి, ఆ అవర్స్ లో సహస్రారే మధ్య అక్కడ వాయించేస్తూ ఉంటుంది. ఇంకా ఈ డిప్ప వదిలేసినట్టు ఉంటుంది. అది తట్టుకుని బతికితే మా నాండి రాదు. అందుకని ఏం చేయాలంటే నేట్రమూర్ అనేటువంటి పెద్ద డాక్టర్ గారు, చాలా పెద్దవాడు, వాడు జాగ్రత్త కదిలించుకోడు. వాడి దగ్గర కంపౌండర్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు మంచివాడు. ముందు వారిని గెలవాలి. కొంచెం ఏదో బాధ లేకుండా చూడు బాబు అంటే ఆ హెడేక్ వచ్చి తగ్గంగానే బ్రయోనియా వేసేయాలి. వాడికి కావాల్సిన పొటెన్సీ సామాన్యంగా 200 కానీ 1M కానీ కావాల్సి ఉంటుంది. పొటెన్సీస్ ఎలా వాడాలో చెప్పుకుంటాం. వేస్తే మర్నాడు నుంచి తలనొప్పి రాదు. కంపౌండర్ గారు ముందే ఏం చేస్తాడో బాధలు తీసేస్తాడు సంసారపక్షం. తర్వాత ఒక 15-20 రోజులు అయిన తర్వాత తీరుబడిగా ఓ మంచి రోజు చూసి నేట్రమూరు వచ్చాయి. మళ్ళీ ఏమీ రాకుండా పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. ఇది పద్ధతి తప్ప తలనొప్పులు ఉన్న వాళ్ళకి నేట్రమూరు సూటిగా వేస్తే తల లేపేస్తుంది. అంటే అన్బేరబుల్ ఎగ్రవేషన్ వచ్చి తర్వాత క్యూర్ అవుతుంది. క్యూర్ అవడానికి వీల్లేని స్టేజ్ లో ముదిరిపోయి ఉంటే అన్బేరబుల్ ఎగ్రవేషన్ డేంజరస్. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా నేట్రమూరుతో చెలగాటలాడరాదు. సామాన్యంగా మధ్యాహ్నం 12 లోపల నేట్రమూరు వాడరాదు. ఎందుకంటే ఎహెడ్ ఆఫ్ ఎగ్రవేషన్. వీలైనంత వరకు అవాయిడ్ చేసి పెరం పసు వాటి మీద వీటి మీద ఉరికే తాత్సారం చేసి సాయంత్రం దాకా అలాగే అప్పుడు వేయాలి. ఇది ఈ సుడువులు తెలియకపోతే వైద్యం స్పష్టంగా మనం క్లియర్ గా చేస్తూ ఉన్నా కానీ నానా వ్యవస్థలు పెట్టేస్తాం. పాపం వాళ్ళు ఇంట్లో కూర్చుని మంచి వాళ్ళు అయితే అనుకుంటారు హోమియోపతిలో ఎక్కువైపోయి తగ్గిస్తున్నారు డాక్టర్. బాబోయ్ బాబోయ్ అంటుంటే ఉన్న తలకాయ నొప్పి అంతా బయటకు వచ్చేస్తుంది, కంగారు పడకు అని లోపల ఉంటారు. అది కాదు, చేసిన డాక్టర్ గాడిదని అర్థం, వేయకూడదు సూటిగా. పాపం వాళ్ళకి తెలియక మరీ మంచితనం ఉండటం వల్ల డాక్టర్ మీద అలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు సఫరింగ్ మినిమైజ్ చేస్తూ అగ్రవేషన్ కంపల్సరీగా ఉండి తీరాలని లేదు ఇన్క్యూరబుల్ డిసీజెస్ లో తప్ప. హోమియోపతిలో ఇట్ ఈస్ అన్ ఆర్ట్ టు క్యూర్ ఎ డిసీజ్ వితౌట్ మేకింగ్ ది పేషెంట్ సఫర్. అది హోమియోపతిలో వీలున్నంతగా మిగతా సిస్టమ్స్ లో లేదు. కానీ కొంచెం అదిరిపాటు ఉండకూడదు. అంటే నేను 1Mకి దెబ్బటి తక్కువ అయినా అనకూడదు. ఆర్థికాలం 1M వేసేసాను అన్నాడు. 1M ఎందుకంటే అంటే నేనేనాడు ఆ పొటెన్సీకి ఏ డ్రగ్ తక్కువ వేయలేదు అన్నాడు. చూసుకోకూడదు. 1M కావాల్సింది చూసినవాడు 1M వేయాలి. కానీ 1M కంటే తక్కువ వేస్తే నా మర్యాదకు భంగం ఉన్నవాడు వాడిని వేసుకోమనాలి. చూసుకుని జాగ్రత్తగా అలా చేస్తే వస్తాయి అగ్రవేషన్స్. సరేమి అక్కర్లేదు. లేదా గంట కూడా వచ్చేయండి అంటే వచ్చేస్తాయి, రాకం అవుతాయి, శుభ్రంగా తగ్గేస్తాయి. ఇది గుర్తుంచుకోండి. నక్స్వామిక చలి జ్వరము వీటిలలో, నక్స్వామిక తలనొప్పులు వాటిలలో కూడా అంతే. నక్స్వామిక హెడేక్స్ లో
విపరీతమైన హెడేక్ ఉంటూ ఉండగా నక్స్వామిక వేయకండి, వేస్తే ఎక్కడే వస్తుంది. అందుకని వాడు భరించలేకపోతే వాడికి ప్రయోజనం వేయండి ఎవరు. ఇట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనుకోకండి, ఇట్ ఈజ్ రిక్వైర్డ్. తలనొప్పి తగ్గి అప్పుడు నక్స్వామిక వేయండి, సాయంత్రం మన్నాడు పొద్దున ఎప్పుడు తలనొప్పిలో ఉండగా నక్స్వామిక వేయకూడదు. ఇంకొక విషయం, నక్స్వామిక పొద్దున పూట వీలైనంత వరకు వేయటం అవాయిడ్ చేయాలి. హ్యానిమన్ స్వయంగా చెప్పారు. ఎమర్జెన్సీ కేసెస్ అయితే తప్ప, అంటే సాయంత్రం దాకా ఆగితే పేషెంట్ ఎట్లా ఉంటాడో అనేటువంటి కండిషన్స్ లో అయితే తప్ప నక్స్వామిక, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు అడ్మినిస్టర్ నక్స్వామిక ఇన్ ది మార్నింగ్ అవర్. నైట్ బెస్ట్ టైం నక్స్వామిక వేయడానికి. భోజనం చేసి పండుకున్న టైంలో, భోజనం చేసి ఒక గంట పోయిన తర్వాత నిద్రపోబోతూ నక్స్వామిక వేస్తే ఐడియల్ గా పనిచేస్తుంది. ఏమిటి దీని రేషనేలు అని మీరు అడగచ్చు. ఒక్కొక్కప్పుడు మనలో ఉన్నటువంటి కాఫీ కానీ కళ్ళు కానీ ఈ కకార కూటాలు మనం తాగినవన్నీ ఉంటాయి చూడండి, టొబాకో కానీ మద్యము కానీ, దీంతో దేంతోనో చిన్న కట్యం పెట్టుకుని లిటిగేషన్ పెట్టుకుంటుంది, వెళ్ళి డిస్కషన్ పేషెంట్ కోసం పెట్టుకుంటే ఏమవుతుంది తెలిసిన, ఆ లోపల ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు చిన్న నాట్యాన్ని బుర్ర తెలుగులో అంటే వర్టిగో ఇవన్నీ ఉంటాయి. అది దాదాపు 1 గంటన్నర 2 గంటలు ఉంటాయి. ఇది పొద్దున్నే వేసుకున్నాడు అనుకోండి, వీడు ఆఫీస్కి తగులుడే టైంకి అవి వస్తాయి. అంటే వీడి యాక్టివ్ అవర్స్ వచ్చే టైంకి వీడికి నాట్యా వర్టిగో లేస్తే ఇలా ఇలా చూస్తూ ఉంటాడు. ఇలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో లేచి నుంచుంటే ఎలా ఉంటుందో అటు ఇటు చేసి పట్టుకుంటూ ఉండాలన్నమాట. లేచి ఏమిటంటే పొద్దున్నే నక్స్వామిక వేసుకున్నాడని ఇంట్లో ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆ మధ్యాహ్నం లంచ్ కానీ ఇక లేచి ఇలా ఒళ్ళు వెళ్తుంది ఇక్కడ పట్టుకోపోతాడు, పక్క వాడు చేస్తాడు. ఏమిటంటే ఏమనుకోక వీళ్ళు నక్స్వామిక వనం వేసుకున్నాను అని చెప్పాలి. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం నక్స్వామిక ఎప్పుడన్నా రాత్రి వేసుకుంటే ఈ టైం నిద్రలో వెళ్ళిపోతుంది. పొద్దున వచ్చేది తలంటు పోసినట్టు ఫ్రెష్ గా ఉంటాడు మనిషి, మైండ్ చాలా అలర్ట్ గా క్లియర్ గా ఉంటుంది. ఇవన్నీ బాగా స్టడీ చేసి గమనించి హ్యానిమన్ గారు చెప్పాడు, ట్రై టు అవాయిడ్ యూజింగ్ నక్స్వామిక ఇన్ ది మార్నింగ్. రాసుకోవాలి వస్తూ గుర్తుంచుకోండి. ఈవెన్ ఇన్ acute case also, if the case is not emergency or dangerous, you can wait till night. But if the case is very urgent, ఇచ్చేయచ్చు. అయితే 30లో సామాన్యంగా ఈ పేచి రాదు, 200 దగ్గర నుంచి తగులుతుంది ఈ వర్టిగో. ఇవన్నీ 1M షూర్గా తగులుతుంది. 1M పొటెన్సీ వేస్తే లోపల వీడు పుచ్చుకున్న మందుల్లో పనికిరాలు ఉన్నా, తాగుల్లో పనికిరాలు ఉన్నా, తింటంలో పనికిరాలు ఉన్నా, హోరాహోరీ రారా కాసుకో ఉంటుంది, వాళ్ళు బయటికి అవుతుంది నచ్చుతుంది. అందుకని ఆ గంటలు రాత్రుల్లో కొట్టేస్తాయి. ఇది చాలా చాలా ట్రూత్ హ్యానిమన్ చెప్పింది. అందుకని ఆల్వేస్ చూస్ టు యూజ్ నక్స్వామిక ఇన్ ది నైట్. ఇలాంటివే కొన్ని కారణాల వల్ల తర్వాత చెప్పుకుంటాం. ఆల్వేస్ చూస్ టు యూజ్ సల్ఫర్ ఇన్ ది మార్నింగ్. సల్ఫర్ పొద్దున 5:30, 6 మధ్య వేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. నక్స్వామిక రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు వేసుకోండి, బెస్ట్ రిజల్ట్స్. బెస్ట్ రిజల్ట్స్ అంటే ట్రబుల్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇక డ్రగ్ రిలేషన్షిప్ అని ఉన్నది, అది తెలియకుండా డ్రగ్గులు వాడరాదు. అంటే ఒక ఔషధానికి ఇంకొక ఔషధానికి ఉన్న సంబంధం ఏమి అంటే, ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్న సంబంధం ఉంటే ఫ్రెండ్ అవుతాడు, లేకపోతే ఎనిమీ అవుతాడు, లేకపోతే న్యూట్రల్ అవుతాడు, లేదా ఒక్కొక్కప్పుడు అవతల వాడి లూప్ హోల్ తెలిసిన వాడు అవుతాడు. అంటే వాడు ఏమన్నా చేస్తే వీడు ఉపసంహరణం చేయగలడు అనమాట. ఎవడన్నా చెప్పులు వాడు నా మీద పిటిషన్ పెట్టేట అంటే ఎవరి చేత టెలిఫోన్ చేయిస్తే వీడు ఆ పిటిషన్ లాగేస్తాడో చెప్పగలడు.
ఇట్లా 4 రకాల సంబంధాలు. కనుక ఒక మందుకి ఇంకొక మందు కాంప్లిమెంటరీ, అంటే పరస్పర పరిపోషక ఔషధములు రెండు. అంటే వారు ఫ్రెండ్స్ అండి, వారితో జీవితం మనకు పని అవుతుంది. ఇలాంటివి నక్స్వామికతో ఏమున్నాయో చూసుకుందాం. పరస్పర పరిపోషక ఔషధములు వీరితో నక్స్వామికతో సల్ఫర్ చాలా కాంప్లిమెంటరీ. ఇద్దరూ పెద్దవారే, సల్ఫర్ మరీ పెద్దది. ఎందుకని దీర్ఘవ్యాధి విపాక వ్యతిరేకము అయినటువంటి అతి ప్రగాఢమైన సుదీర్ఘమైన ఔషధముల్లో ఇది ఒకటి. వెరీ డీప్, వెరీ లాంగ్ యాక్టింగ్, కాన్స్టిట్యూషనల్, రాడికల్లీ క్యూరింగ్, యాంటీ మయాజమిక్ రెమెడీ. వస్తాం ఆ డ్రగ్కి వస్తున్నాం, ఊరికే వినండి, రాసుకోవాలి. అందుచేత దాంతో దీనికి సంబంధాలు ఉన్నాయి నక్స్వామికి. అది కూడా అనవసరంగా వేసుకున్న మందులన్నింటినీ న్యూట్రలైజ్ చేసి పారేస్తుంది, ఇది కూడా అనవసరమైన మందులన్నింటినీ న్యూట్రలైజ్ చేసేది. కొంతమందికి సల్ఫర్ మొదటి డోసుగా వేస్తే, ఏది క్రానిక్ ట్రీట్మెంట్ మొదలెడుతుండగా మీరు మొట్టమొదటిగా వాడి సల్ఫర్తో బోణీ చేస్తే చాలా చక్కటి ఐడియల్ క్యూర్స్ జరుగుతాయి. నక్స్వామికాతో మీరు ప్రారంభం చేస్తే చాలా చక్కటి ఐడియల్ క్యూర్స్ కొందరికి జరుగుతాయి. అంటే ఇరిటబుల్ ఫెలోస్, కోపిష్టి కోపసారి వాళ్ళు, చిరాకు గాళ్ళు, పైచెపు ఒంటి వాళ్ళు, పైచెపు నోరు వాళ్ళు, వీళ్ళందరికీ నక్స్వామిక ఒక డోసు వేసేస్తే వాళ్ళకి కానటువంటి సింటమ్స్ ఫాస్ట్గా ఉన్నవన్నీ వెళ్ళిపోయి అసలు వ్యాధి మిగులుతుంది. ఈ మధ్య వేసుకున్న మందుల తాలూకు అపలక్షణాలు, వెర్రివెక్కిన లక్షణాలు పోతాయి, న్యూట్రలైజ్. వీడి అసలు వ్యాధి మీరు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది మీకు నిజస్వరూపం చూపిస్తుంది. ఇది నక్స్వామిక. అలాగే ఈ అదిరిపాటుగాళ్ళు కాక జిడ్డుగాళ్ళు అని ఉంటారు కొంతమంది. అంటే బండికి వెళ్ళాలి, తెల్లవారుతాం లేవరా అంటే 8:30 ట్రైన్కి వెళ్దాం లే అంటారు. అది ఇంకో డిపార్ట్మెంట్, అంటే జిడ్డు డిపార్ట్మెంట్ అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పింది ఫైర్ బ్రాండ్, కప్పగంతుల వారు. ఈ రెండవది రబ్బర్ చట్నీ వారు, ఆమదం వారు. కూతురు మాట్లాడుతూ ఉంటాడు, ఏ క్లాస్ ఫిలాసఫీ, క్యాంట్, వెల్ క్యూరెంట్, వాళ్ళిద్దరికీ తేడా చెబుతూ ఉంటాడు కూర్చుని. స్నానం చేయమంటే డొక్క చింపేస్తాడు, నీకు ఇలాంటి అల్ప విషయాలు తప్ప మిగతా పెద్ద పెద్ద విషయాలు పట్టవు. ఎందుకని కుర్చీలోంచి లేచి స్నానం చేయాల్సిందని అడుగు. భగవద్గీత చెబుతూ ఉంటాడు, అందులో అంతరార్థాలు చెబుతాడు. సరే కానీ స్వామి మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటే, గెటవ ఆఫీసు, నువ్వు భగవద్గీత చెబుతుంటే ఆఫీస్ అంటే ఇవర మెటీరియలిస్ట్ అంటాడు. వీళ్ళు జిడ్డుగాడు. అంటే ఆ లక్షణాన్ని కల్పించినటువంటి వాళ్ళకి సింటమ్స్ చిన్నగా లేక డ్రగ్ దొరకకపోతే మీరేం చేయాలంటే, మొదటగా మీకు వచ్చినప్పుడు సల్ఫర్ 30 బోణీ చేయాలి. మంచి బోణీ, అది షౌకార్ బోణీలు అంటే. అది చేస్తే ఏమవుతుందంటే వీడిలో ఉన్నటువంటి అక్కర్లేనటువంటి డ్రగ్స్ నక్స్వామిక వాడికి అదేం చేసిందో ఇందాక కప్పగంతుల వాడికి, వీడికి ఇది ఏ పని చేస్తుంది, వీడి సింటమ్స్ ఏమిటో మిగులుతాయి. 2-3 వారాల్లో మిగిలినవన్నీ పోతాయి, వాడి డ్రగ్ దొరుకుతుంది, వాడికి ట్రీట్మెంట్ చేస్తారు. ఈ 2 డ్రగ్స్ అలాంటి పని చేస్తాయి. అందుకని వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అంతేగాక నక్స్వామిక వెయ్యమన్నారు కదా అని చెప్పి మోతాదు ఎట్లా సార్ అని అడిగితే, మెడికల్ స్టోర్స్ మోతాదు అంటే పొద్దున డోసు, మధ్యాహ్నం డోసు, సాయంత్రం డోసు వై చేసామనుకోండి నక్స్వామిక, అలాగా పిచ్చిముడ గుడుగులే అయిపోతారు. అప్పుడు వీడిని పిలిస్తే వాడిని పిచ్చి ఒరే తప్పునా అని చెప్పి తగ్గుతాడు. సల్ఫర్ 200 డోసు వేస్తే ఆ ఈవిల్స్ అన్ని లాగేస్తుంది. అలాగే సల్ఫరు మందుల షాపు డోసులు వేసామనుకోండి, 2-3 నెలలు వేసాము. స్నానం చేయడు, పొద్దున్న లేవడు, పండ్లు తోమడు అన్నాడుగా.
ఏమయ్యా పళ్ళు తోముకుంటే తోముకునే వాళ్ళంతా ఏం సాధించి వస్తున్నారు? ఎవరి లాజిక్ వాడితే వీళ్ళదు. రెగ్యులర్ గా పళ్ళు తోముకున్న వాళ్ళంతాను ఏమిటి అచీవ్మెంట్ చేశారు? సంతోషం. స్నానం చే బట్టలు మార్చండి, ఒంటి మీద చిరుగుతాయి వాడికి వేసుకున్న బట్టలు. ఇలాగా కావాలని పెంచుకుంటాం కాకుండా గడ్డం చేసుకోవడం, స్నానం చేయడు, పక్కన అసహ్యంగా వాసన వేస్తుంటుంది. ఏమయ్యా ఆర్టిస్ట్ ఒక్కోడు, వాడి ఇంటికి పెడతాం పెయింటర్, బ్రహ్మాండమైన పెయింటింగ్స్ వేస్తాడు. ఏమయ్యా నువ్వు మనిషిని ఇలా ఉండేటగా ఆర్టిస్ట్ అంటే అప్పుడు వాడు అంటాడు, ఇదిగో ఆర్ట్ అంటే వెంట్రుకల్లోను చర్మంలోను వీటిలో ఉందా, ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. వేదాంతి అలాగే మాట్లాడతాడు, సల్ఫర్ పేషెంట్. ఆర్టిస్టు అలాగే మాట్లాడతాడు, డ్రామా యాక్టర్ అలాగే మాట్లాడతాడు, సినిమా యాక్టర్ అలాగే మాట్లాడతాడు.